హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వెళ్తే మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 69 వినిపించబోతున్నాను. దివ్య మందు మత్తుతో వంశీతో మాట్లాడుతుంది కదా, ఆ సందర్భాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాను. తన మాటలకు వంశీ కన్నుబొమ్మలు దగ్గరకు ముడుచుకొని పోతూ, నా కోసం వెతికావా? ఎందుకు వెతికావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఎందుకు వెతికాను? ఇప్పటికీ నాకు సమాధానం దొరకటం లేదు వంశీ గారు. సమాధానం లేని ప్రశ్నగానే నా మనసులో ఉండిపోయింది. ఇలాంటి ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. మీరు కనిపించలేదని బాధతో ఇంటికి వచ్చాను. రాగానే దేవుడిలా మీరు కనిపించారు. పెళ్లి చూపుల కోసం నన్ను చూసుకోవడానికి వచ్చిన వ్యక్తి మీరేనని తెలిసి నా మనసులో చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషం దేనికి కలిగింది అంటే దానికి కూడా నా దగ్గర సమాధానం లేదు అంటుంది. వంశీ తన మాటల్ని చాలా ఆశ్చర్యంగా వింటున్నాడు. ఆ తర్వాత మీరు మీ క్యారెక్టర్ గురించి చెప్పి వెళ్ళిపోయినప్పుడు నేను కుమిలిపోతూ ఏడ్చాను. మిమ్మల్ని చూసిన ఆ కొద్ది సమయంలోనే నేను మీకోసం ఆలోచిస్తూ ఎందుకు ఏడవాల్సి వచ్చిందో సమాధానం లేదు. మళ్ళీ మిమ్మల్ని కలిసి మన పెళ్లి గురించి నా నిర్ణయాన్ని చెప్పి మీ నిర్ణయం 2 రోజుల్లో చెప్పమన్నాను. తిండి, నిద్ర మానేసి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూశాను. ఒకవేళ నేను పెట్టిన షరత్ మీకు ఇష్టం లేక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానో సమాధానం లేదు. ఆ సమాధానాలు వంశీకి అర్థమవుతూ ఆశ్చర్యంతో పాటు దివ్య మీద ఇంకా అభిమానం పెరుగుతుంటుంది. తర్వాత మీరు మన పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నాకు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను పొందిన ఆనందం నా జీవితంలో ఎప్పుడు పొందలేదనిపించింది. ఎందుకు అలా అనిపించిందో దీనికి కూడా నా దగ్గర సమాధానం లేదు. ఇన్ని సమాధానం లేని ప్రశ్నలు నా మదిలో వెంటాడుతున్నాయి వంశీ గారు అంటుంది. దివ్య మాటలకి వంశీ కళ్ళల్లో నీళ్లు సుడిగుండంలా తిరుగుతుంటాయి. ఆ కన్నీళ్లతోనే దివ్యతో మాట్లాడుతూ, వీటన్నిటికీ నా దగ్గర సమాధానం ఉంది దివ్య. ఆ సమాధానమే నీకు నా మీద ఉన్న ప్రేమ అంటాడు. ప్రేమ అంటుంది ఆశ్చర్యంగా. అవును దివ్య, గుడిలో నన్ను చూసిన మరుక్షణంలోనే నీకు తెలియకుండానే నీ మనసులో నాకు స్థానాన్నిచ్చి నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు. అందుకే నా కోసం అంతగా వెతికావు. నేను కనిపించకపోయేసరికి బాధతో ఇంటికి వచ్చిన నీకు మనసులో ఉన్న వ్యక్తే నిన్ను చూడటానికి వచ్చాడని నన్ను చూసి సంతోషపడ్డావు. ఆ కొద్ది సమయంలోనే నీ మనసులో నా గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నావు. తీరా నా క్యారెక్టర్ గురించి చెప్పేసరికి అది విని తట్టుకోలేక కుమిలిపోయావు. అప్పటికీ ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేక నీ జీవితం నాశనం అయినా పర్వాలేదనుకొని నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని నన్ను కలిశావు. నేను ఎక్కడ నీ నిర్ణయాన్ని కాదంటానో భయపడి నన్ను ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందన్న ఆందోళనతో బాధపడుతూ తిండి నిద్ర మానేసి నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూశావు. మన పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నేను నీకు ఫోన్ చేసి చెప్పగానే నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందని ఆలోచించకుండా ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఆనందపడ్డావు. ఇవే దివ్య, నీ మదిలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు. ఈ సమాధానాలన్నిటికీ కారణం నా మీద నీకున్న ప్రేమ. అంటే పెళ్ళికి ముందు నుంచే నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు. నువ్వు నన్ను ప్రేమ వివాహం చేసుకున్నావు దివ్య అంటాడు. నాది ప్రేమ వివాహం ఎలా అవుతుంది వంశీ గారు? నా పుట్టింటి వాళ్ళకి బరువు కాకూడదనే కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అని అడుగుతుంది. అది కూడా కారణం కావచ్చు దివ్య. నీ పుట్టింటి వాళ్ళ కోసం నీ జీవితం ఏమైనా పర్వాలేదనుకొని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అదే టైంలో నేను నీకు కనిపించాను. ప్రేమ ఎప్పుడు ఏ టైంలో కలుగుతుందో తెలియదంటారు కదా, అలాగే నువ్వు నన్ను చూసిన మరుక్షణంలోనే నీ మనసులో నా మీద ప్రేమ కలిగింది. నా అదృష్టం బాగుండి పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వ్యక్తిని నేనే అయ్యాను. ఇక నన్ను దూరం చేసుకోకూడదనుకొని, నా క్యారెక్టర్ గురించి పట్టించుకోకూడదనుకొని నీ మనసుకు నువ్వే సమాధానపరుచుకొని నీ వైవాహిక జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి సిద్ధపడి ప్రేమించిన నన్ను పెళ్లి చేసుకోవాలనుకొని నా జీవితంలోకి వచ్చావు అంటాడు. దివ్య వంశీని ఆశ్చర్యంగా చూస్తూ
అంటే నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని అడుగుతుంది. అవును దివ్య, నన్ను ప్రేమించే నా జీవితంలోకి వచ్చావు. నీకు గుర్తుందా? నీ ఆపరేషన్‌కి ముందు రోజు, అప్పటికి మన మధ్య అంత సన్నిహిత్యం లేకపోయినా, నీ మరణాన్ని తలుచుకుంటూ ఆ రోజు నన్ను హగ్ చేసుకొని ఏడ్చావు. నన్ను ఎంతగా ప్రేమించకపోతే నన్ను పట్టుకొని ఏడుస్తావు చెప్పు అంటాడు. అవును వంశీ గారు. ఆ రోజు చివరి చూపుగా మిమ్మల్ని చూస్తానో లేదోనని భయపడ్డాను అంటుంది. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇదేరా ప్రేమంటే అంటాడు. దివ్య వంశీ మొహన చేతిలోకి తీసుకొని నిజమే వంశీ గారు, మీ మాటలు వింటుంటే మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాననిపిస్తుంది. అందుకనేనేమో మీరంటే నాకు అంత ప్రాణం అంటూ కన్నీళ్లు పెట్టుకొని, కానీ అప్పుడప్పుడు నాకు మరో భయం కూడా వెంటాడుతుంది వంశీ గారు అంటుంది. ఏం భయం రా అని అడుగుతాడు. మీరు నాకు దూరం అవుతారేమోనని భయం. మీరు నాతో విడాకుల పేపర్స్ మీద సైన్ పెట్టించుకున్నారు కదా! అప్పటినుంచి ఆ భయం ఇంకా ఎక్కువైంది. దివ్య తన మీద చూపిస్తున్న అభిమానానికి దాసోహం అయిపోయిన వంశీ దివ్యని కాస్త పైకి లేపి హృదయానికి గట్టిగా హత్తుకొని తన మీద కలుగుతున్న అభిమానాన్ని కన్నీళ్ల రూపంలో చూపిస్తుంటాడు. దివ్యని కాసేపు అలాగే పట్టుకొని తర్వాత కన్నీళ్లు తుడుచుకొని దివ్యని నెమ్మదిగా పడుకోపెట్టి తన కళ్ళలోకి వస్తున్న కన్నీళ్లు కూడా తుడిచి, ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు దివ్య, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకొని నిలబడతాను కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోనరా అంటాడు. అప్పటికే దివ్య కళ్ళు మత్తులో వాలిపోతుంటాయి. నాకు కావాల్సింది కూడా అదే వంశీ గారు. నేను ఎప్పటికీ మీతో ఉండిపోవాలనే నా కోరిక అంటూ ఆ మందు మత్తులోనే నిద్రలోకి వెళ్తుంది. వంశీ కన్నీళ్లు పెట్టుకుంటూ పెళ్ళికి ముందే నన్ను ఇంతగా ప్రేమించి ఉంటావని ఊహకు కూడా అనుకోలేదురా. ఈ రకంగానైనా నీ మనసులో ఉన్న సందేహాలని బయటపెట్టి నీ మనసులో నాకిచ్చిన స్థానాన్ని తెలియజేశావు. అశోక్ ఎక్కడ నీ మనసు మార్చి నాకు దూరం చేస్తాడని భయపడి నిన్నిక్కడికి తీసుకొచ్చాను. కానీ నేనిక భయపడాల్సిన అవసరం లేదని ఇప్పుడు నీ మాటలతో పూర్తిగా తేలిపోయింది. ఒక్క అశోక్ కాదు, అలాంటి అశోక్‌లు 100 మంది వచ్చినా నన్ను దూరం చేసుకోలేవని అర్థమైంది అని అనుకొని తన నుదుటిన ప్రేమగా చుంబించి తన చెస్ట్ మీద చెదిరిపోయిన తన శారీని సరిచేసి తన మీద నుంచి లేచి బ్లాంకెట్ కప్పి తన తలను ప్రేమగా నిమురుతూ ఐ లవ్ యూ దివ్య అంటాడు. తర్వాత ఆ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని నిద్రపోతున్న తన వైపే చూస్తూ ఆ రోజు నాన్నగారికి హార్ట్ అటాక్ రాకపోయి ఉంటే నిన్ను నిజంగానే నా జీవితంలోకి రానివ్వకుండా మిస్ చేసుకుని ఉండేవాడిని దివ్య. నాకు మంచి జరగడం కోసమే నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని ఇప్పుడు అనిపిస్తుంది అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. తెల్లారి దివ్య నెమ్మదిగా మేలుకొని కూర్చొని 2 చేతులతో బరువెక్కిన తన తలని పట్టుకొని ఊపుతూ తలంతా ఇంత దిమ్ముగా ఉందేంటి అని అనుకొని వంశీ గారు అని పిలుస్తుంది. చైర్లో అంతే కూర్చున్న వంశీ దివ్య లేచింది చూసి లేచావా అంటూ దివ్యకి ఎదురుగా బెడ్ మీదకి వచ్చి కూర్చుంటాడు. దివ్య రూమ్ని చుట్టూ చూస్తూ నా తలంతా ఇంత దిమ్మిగా ఉందేంటి, మనం అసలు రూమ్కి ఎప్పుడు వచ్చాము అని అడుగుతుంది. రాత్రే వచ్చాం దివ్య అంటాడు. రాత్రి వచ్చామా, మనం వచ్చింది నాకు అసలు గుర్తులేదేంటి అనుకొని ఆలోచనలోకి వెళ్తూ రాత్రి మందు తాగుతానని మిమ్మల్ని అడిగి కొంచెం మందు తాగాను. ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం జరగలేదు, మామూలుగానే రూమ్కి వచ్చి పడుకున్నావు అంటాడు. దివ్య దిమ్మిగా ఉన్న తల విదిలించుకొని లేదు, ఏదో జరిగింది కానీ నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు అంటూ వాతలు కనిపిస్తున్న వంశీ చెంపను చూసి ఆ వాతలను తాకుతూ నేను మిమ్మల్ని కొట్టాను కదా అంటుంది బాధగా. అదేమి లేదు దివ్య అంటాడు. లేదు, రాత్రి మత్తులో ఏదేదో వాగాను. మీతో మర్యాద తప్పి ప్రవర్తించి ఉంటాను. మీ మీద చేయి చేసుకునే వరకు వచ్చిందంటే నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుంటాను. ఇదంతా నిజంగా నాకు తెలియకుండానే జరిగిపోయింది వంశీ గారు. మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ ఏడుస్తుంది. లేదు దివ్య, నేనేమి బాధపడటం లేదురా, మామూలుగానే ఉన్నాను అంటూ తనని దగ్గరకు తీసుకొని
మనసులో మాట్లాడుకుంటూ, నిజానికి ఇప్పుడే నేను సంతోషంగా ఉన్నానురా. నువ్వేంటి అనేది నాకు రాత్రి తెలిసింది దివ్య అని అనుకుంటాడు. దివ్య అంతే ఏడుస్తూ, నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు వంశీ గారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? నన్ను నా ఇంటికి తీసుకెళ్తారా అని అడుగుతుంది. సరేరా, వెళ్ళిపోదాం, నువ్వు ఏడవకు అంటూ తనని సముదాయిస్తుంటాడు. అలా తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఉదయం 7 అవుతుంటుంది. దివ్య ఊటీ నుంచి వచ్చిందని తెలిసి అశోక్ దివ్య దగ్గరికి వెళ్ళడం కోసం రెడీ అవుతుంటాడు. అప్పుడే వంశీ ఒక ఫైల్ పట్టుకొని అక్కడికి వచ్చి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అంటూ అశోక్ దగ్గరికి వస్తాడు. గుడ్ మార్నింగ్ అంటూ అశోక్ వంశీ చేతిలో ఉన్న ఫైల్ వైపు చూస్తూ, ఈ ఫైల్ ఏంటి ఫ్రెండ్ అని అడుగుతాడు. వంశీ అశోక్ ఫైల్ అందిస్తూ, ఇది మన టెండర్ కోసం రెడీ చేసిన ఫైల్. ఈ ఫైల్ మొత్తం చెక్ చేసి సైన్ చేయండి అంటాడు. అశోక్ ఆ ఫైల్ని పైపైన తిప్పుతూ, ఈ ఫైల్ చూడటం ఇప్పుడు అంత అర్జెంటా అని అడుగుతాడు. వంశీ అశోక్ తయారైన విధానాన్ని చూసి, ఇంతకన్నా అర్జెంట్ పని ఇంకేమైనా ఉందా అని అడుగుతాడు. అశోక్ ఆ ఫైల్ని పక్కకు పెట్టి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ, ఈరోజు సండే కదా, దివ్య కూడా ఫ్రీగా ఉంటుంది, తన దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అంటూ బయటికి నడుస్తుంటే వంశీ కూడా అశోక్తో బయటకు వచ్చి అశోక్ వైపు జాలీగా చూస్తుంటాడు. అశోక్ కార్ డోర్ తీస్తూ, కారులోనే వచ్చారా లేదా డ్రాప్ చేయనా అని అడుగుతాడు. కారులోనే వచ్చాను ఫ్రెండ్, నా కారు ఆ పక్కకి పార్కింగ్ చేశాను, మీరు వెళ్ళండి అంటాడు వంశీ. అశోక్ కార్ ఎక్కుతూ ఆ ఫైల్ తీసుకొని, రేపు మార్నింగ్ ఆఫీస్లో కలుస్తాను ఫ్రెండ్ అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. వంశీ వెళ్తున్న కార్ వైపు చూస్తూ, పిచ్చి అశోక్, నువ్వు ఈ జన్మంతా నా దివ్య చుట్టూ తిరిగినా దివ్య మనసుకు నువ్వు దగ్గర కాలేవు అని అనుకొని తన కార్ దగ్గరికి వచ్చి, ఈరోజు సండే కదా, దివ్యని తీసుకుని బయటకు వెళ్దాం అనుకున్నాను, కానీ అశోక్ దివ్య దగ్గరికి వెళ్తున్నాడు, పోనీలే దివ్యతో కలిసి బయటికి వెళ్ళే ప్రోగ్రాం సాయంత్రం పెట్టుకుంటాను అని అనుకొని తన కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. కొన్ని నిమిషాలకు అశోక్ దివ్య ఇంటి ముందు కారు ఆపి, ఈరోజు ఎలాగైనా నా మనసులో ఉన్న మాట దివ్యకు చెప్పాలి అనుకుంటూ కారు దిగి లోపలికి వెళ్తాడు. దివ్య ఇంటికి డోర్ పెట్టడం చూసి, దివ్య ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ దివ్యకి కాల్ చేస్తాడు. అటునుంచి దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు అశోక్ అంటుంది. నేను నీ ఇంటి దగ్గర ఉన్నాను దివ్య, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. నేను వేరే పని మీద బయటకు వచ్చాను అశోక్, కొద్దిసేపట్లో వచ్చేస్తాను, ఈలోపు డోర్ తీసుకొని లోపల కూర్చో అంటుంది. సరే అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. సోఫాలో ఉన్న న్యూస్ పేపర్ కాసేపు తిరిగేసి పక్కకు పెట్టి చుట్టూ చూస్తుంటాడు. ఒక దగ్గర చూపు నిలబడుతుంది. పక్కన ఉన్న సెల్ఫ్లో వాళ్ళు దిగిన గ్రూప్ ఫోటో కనిపిస్తుంది. అశోక్ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి దానిని చేతిలోకి తీసుకొని, దివ్య కూడా ఈ ఫోటోని జాగ్రత్తగా పెట్టుకుందే అని ఆలోచిస్తూ, అసలు దివ్య భర్త ఎవరో తెలుసుకోవాలంటే వాళ్ళ పెళ్లి ఫోటో చూస్తే తెలుస్తుంది కదా అనుకుంటూ ఆతృతగా సెల్ఫ్లన్నీ వెతుకుతుంటాడు. కొద్దిసేపు అలా వెతికి ఫొటోస్ ఎక్కడా కనిపించడం లేదే, బెడ్రూమ్లో ఉండి ఉంటాయా, కానీ నేను తన బెడ్రూమ్లోకి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు, కానీ ఆ ఈడియట్ ఎవరో తెలుసుకోవాలి, దివ్య వచ్చేలోపు ఇల్లంతా వెతకాలి, సారీ దివ్య, నీ పర్మిషన్ లేకుండా నీ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను అని అనుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా అంతా వెతుకుతుంటాడు. అలా కొద్దిసేపు వెతికి ఈ రూమ్లో కూడా కనిపించడం లేదు అనుకుంటూ బెడ్ మీద ఉన్న పిల్లోని చిరాగ్గా చేత్తో నెడతాడు. ఆ పిల్లో కింద ఫోటో ఫ్రేమ్ బోర్లగా పడి ఉంటుంది. ఆ ఫ్రేమ్ చూసి అనుమానంగానే నెమ్మదిగా చేతిలోకి తీసుకుంటాడు. అంతే అనుమానంగానే ఫోటోని తిప్పి చూస్తాడు. అది వంశీ దివ్యల పెళ్లి ఫోటో. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తూ కామెంట్ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.